హే గైస్, మీషోలో కొన్ని నైట్ ప్యాంట్స్ కొన్నాను, అవి చూపిస్తాను. నేను ఫస్ట్ టైం మీషోలో నైట్ ప్యాంట్స్ కొన్నాను అనమాట. ఎలా వచ్చాయో, ఎలా ఉన్నాయో, క్లాత్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇదనమాట ఆ ప్యాక్ అయితే. ఎప్పుడు నేను ఫ్లిప్కార్ట్ మింత్రాలో కొంటాను ఎక్కువగా. ఆన్లైన్ షాపింగ్ అంటే ఎక్కువ మనం ఫ్లిప్కార్ట్ మింత్రానే. ఈరోజు మీషోలో ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చాను. ఇవన్నమాట మొత్తం 5 ప్యాంట్స్. ఇవి చూద్దాం 1 బై 1 ఎలా ఉన్నాయో. చూసారు కదా, ఇవన్నమాట 5 ప్యాంట్స్ కూడా ఎలా ఉన్నాయో 1 బై 1 ఓపెన్ చేసి చూసేద్దాం. కవర్ ఎందుకులే. ఇది ఫస్ట్ వన్. 1 బై 1 చూపిస్తా. 1 2 థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. ఇవన్నమాట మొత్తం 5 ప్యాంట్స్ కూడా. 1 బై 1 చూద్దాం ఎలా ఉన్నాయో. ఫస్ట్ టైం ఇచ్చానని చెప్పాను కదా. ఇది ఫస్ట్ వన్. నాకు ఎక్కువ ఇలా వస్తే చాలా ఇష్టం అన్నమాట. ఈ మిక్కీ మౌస్ బొమ్మలు కానీ అలా వస్తే చాలా ఇష్టం. ప్లెయిన్గా కంటే ఇట్లా ఉంటే నాకు బాగా నచ్చుతాయి. మీరు కూడా మీషోలో బాగా షాపింగ్ చేస్తారా? షాపింగ్ చేస్తే కమెంట్స్లో చెప్పండి. చెప్పాను కదా నేనైతే ఫస్ట్ టైం చేశానని. కలర్స్ అయితే నాకు అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఈ రెండు కాంబినేషన్ అసలు పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లాత్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. ఇది ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ వన్. నాకు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్. కొన్ని కలర్ కాంబినేషన్సే మనకి సూపర్గా ఉంటాయి వేసుకున్నప్పుడు. అండ్ దీనిపైన మంచి షర్ట్ కూడా మ్యాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసేద్దాం. అండ్ ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. నాకు మామూలుగానే పువ్వులంటే చాలా చాలా ఇష్టం. ఫ్లవర్స్, ఏ ఫ్లవర్స్ అయినా కూడా నేను చాలా ఇష్టపడతాను. సో ఫ్లోరల్వి ఎప్పుడు కూడా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. నాకు మిక్కీ మౌస్లు అవి అట్లాంటి బొమ్మలు ఉన్నవి ఎంత ఇష్టమో, అలానే ఇలా ఫ్లోరల్ ప్యాంట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. షర్ట్స్ కూడా నా దగ్గర అయితే చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ చూడండి, ఈ క్లాత్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. కలర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. బాగుంది కదా కలర్ అయితే. ఇది సెకండ్ వన్. ఇది థర్డ్ వన్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయి, కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. చూసారా మొత్తం తీగలుగా ఎలా ఉందో. ఈ కలర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కాంబినేషన్ కానీ దీని మీద మంచి కలర్. ఈ కలర్ అయితే షర్ట్ బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో. ఇలా ఉందన్నమాట మొత్తం. యాక్చువల్గా నేను ఇచ్చింది ఇది కాదనమాట, వేరే కలర్స్ ఇచ్చాను, కానీ ఈ కలర్స్ వచ్చాయి. ఈ కలర్స్ కూడా చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి. సో అందుకని రిటర్న్ పెట్టడం ఎందుకులే ఉంచేస్తున్నాను. విషయం ఏంటంటే ఇది సెకండ్ టైం అనమాట ఇచ్చింది. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా నేను ఇచ్చిన కలర్స్ రాలేదని చెప్పి మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. సో సెకండ్ టైం నాకు ఈ కలర్స్ వచ్చాయి. బట్ ఫస్ట్ టైం ఇచ్చిన దానికంటే ఈ కలర్స్ అయితే నాకు కాంబినేషన్స్ కూడా చాలా బాగా నచ్చాయి అనమాట. సో ఇవైతే ఉంచేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం. ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా చాలా బాగుంది, ఎల్లో కలర్. ఒకసారి ఇలా చూద్దాం. ఈ
కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అన్ని కలర్స్ బాగానే ఉన్నాయి, ఈ 5 కలర్స్ కూడా. చెప్పాను కదా, ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అస్సలు బాగాలేదనమాట. ఈ సెకండ్ టైం ఇచ్చినప్పుడు మాత్రం ఈ కలర్స్ అన్నీ చాలా బాగా అనిపించాయి నాకు. అండ్ లాస్ట్ వన్ కూడా చూసేద్దాం. ఇది లాస్ట్ వన్ అనమాట, పింక్. ఇదైతే అస్సలు మామూలుగా నచ్చలేదు నాకు, అంత బాగా నచ్చిందనమాట. ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్. ఎస్, మనం లైఫ్లో ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఎంజాయ్ చేయాలి. ఇట్లా రాసున్నాయి అయితే ఇంకా బాగా నచ్చుతాయి అన్నమాట. అవి మనం చూసినప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. చూడండి ఎంత క్యూట్గా చక్కగా ఉందో, ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్ అని. ఎస్, లైఫ్లో ఎప్పుడు కూడా అన్నీ ఎంజాయ్ చేయాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇలా నచ్చినప్పుడు షాపింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇవి మొత్తం నేను 5 కొన్నది. ఇది పింక్ కలర్, అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో, అండ్ నెక్స్ట్ ఇది, అండ్ దెన్ ఫ్లోరల్ అన్నమాట. ఇది నెక్స్ట్ వన్ ఫ్లోరల్, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. 5 బాగున్నాయి, ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇవి నేను 5 కొన్నది. సో వీటన్నిటి మీద కూడా మంచి కలర్, అంటే కొన్ని ఏంటంటే అన్నిటి మీద కూడా మనకి షర్ట్ సేమ్ షర్టే మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క షర్ట్ మ్యాచ్ చేద్దామని అనుకుంటున్నాను. నా దగ్గర అయితే చాలా టాప్స్ ఉన్నాయి, సో చూడాలన్నమాట. సో ఈ 5 ప్యాంట్స్ ఈ కలర్స్ అన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకో విషయం, ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి 550 రూపీస్. నేను దీన్ని ఆఫర్లో 450 రూపీస్కి తీసుకున్నాను. క్లాత్ సూపర్ అని నేనైతే చెప్పను, పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మనకి ఈచ్ ఒక 80 రూపీస్ అలా పడినప్పుడు ఇంతకు మించి బెటర్గా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఇవైతే కలర్స్ కూడా నాకు నచ్చాయన్నమాట. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, క్లాత్ సూపర్గా ఉంది అని నేనైతే చెప్పట్లేదు, పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనిపించింది, కొన్నాళ్ళు యూస్ చేసుకోవచ్చు అని. అంతేగాని సూపర్ అని అయితే అస్సలు చెప్పనన్నమాట, యావరేజ్గా అనిపిస్తుంది. మీకు కావాలి అని అంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, ఒకసారి చూసి నచ్చితే కొనుక్కోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, క్లాత్ సూపర్ అయితే కాదు, జస్ట్ యావరేజ్ అంతే అన్నమాట. నేను మింత్రాలో కూడా కొన్ని నైట్ ప్యాంట్స్ కొన్నాను, అలానే ఫ్లిప్కార్ట్లో కూడా కొన్నాను అనమాట. ఆ నైట్ ప్యాంట్స్ అయితే సూపర్గా ఉంటాయి, దాన్ని బట్టే కాస్ట్ కూడా ఉంటాయి. అవి నేను వింటర్ వేర్ కొన్నాను. అవేంటంటే ఈచ్ వచ్చేటప్పటికే 550 రూపీస్ ఒకటి, అండ్ ఇంకొకటి 800 రూపీస్ అనమాట. క్లాత్ అసలు సూపర్ ఉంటుంది తెలుసా, అసలు వేసుకున్నప్పుడు కూడా ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తుందో. ఇవనుకోండి కొంచెం మరీ అంత, చెప్పాను కదా ఈచ్ 80-90 రూపీస్ పడుతున్నప్పుడు ఇంతకంటే బెటర్ క్లాత్ ఎక్స్పెక్ట్ చేయడం అయితే మనదే తప్పు అవుతుంది. సో యావరేజ్గా ఉన్నాయన్నమాట ఇవి. నేను అంతకుముందు మింత్రాలో ఫ్లిప్కార్ట్లో కొన్నాను అని చెప్పాను కదా, ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. నచ్చితే కొనుక్కోండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. వింటర్ సీజన్లో వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా చక్కగా ఉంటాయి, చలిగా కూడా అనిపించవు అనమాట. ఎందుకంటే అవి ఫుల్ హ్యాండ్స్ ఆ షర్ట్స్ అయితే. ఇవి మీషోలో ఓన్లీ ప్యాంట్సే తీసుకున్నాను, అవి ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రాలో ఏంటంటే నైట్ సూట్స్ అనమాట. అవి చాలా చాలా బాగున్నాయి, ఇవి కూడా బాగానే ఉన్నాయి. సో ఇది ఫస్ట్ టైం నేను మీషోలో కొన్న నైట్ ప్యాంట్స్ అయితే. ఇక ఎప్పటి నుంచి షాపింగ్ అసలు మామూలుగా ఉండదు. అంటే మీషోలో ఈ మధ్య కాలంలోనే కొనడం అయితే స్టార్ట్ చేశాను. నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఏంటి మనకి హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ అనమాట. మంచిగా హెల్దీగా తినాలి అని చెప్పి కొన్ని డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, అలానే చాలా ఆర్డర్ ఇచ్చాను. అది కూడా అన్బాక్సింగ్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అప్పటి వరకు బాయ్.